మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో రెగ్యులర్గా ఒక మాట వినపడుతుంటుంది, పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడం బెటర్ అని. ఈ మిడిల్ క్లాస్ వాడు ఒకడు 4 బంతి భోజనాలు చేసి నేను జీవితాన్ని చూసేసాను, జీవితాన్ని చదివేశానని ఇలాంటి సామెతలు చెప్తూ ఉంటాడు. కానీ ఇన్ రియాలిటీ లైఫ్ ఈజ్ సో మచ్ బిగర్ అండ్ టూ మెనీ థింగ్స్ టు ఎక్స్ప్లోర్. ఒకవేళ మీ వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటే ఇక్కడ మీరు పరిగెత్తి పాలు తాగడానికి ట్రై చేయాలి. దొరికితే పాలు, లేకపోతే నీళ్లు తాగడానికి జీవితం మొత్తం పడుంది. ఎక్స్ప్లోర్ న్యూ ప్లేసెస్, డిఫరెంట్ జాబ్స్ని, డిఫరెంట్ కెరియర్స్ని ట్రై చేయండి. లవ్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయండి. కొత్త కొత్త ఫ్రెండ్స్ని చేసుకోండి. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలా, స్టార్ట్ చేయండి. దెబ్బతినండి, రికవర్ అవ్వండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ పీరియడ్లో మీ హెల్త్ కానీ, మీ ఎనర్జీ లెవెల్స్ కానీ ఆప్టిమమ్ లెవెల్లో ఉంటాయి. అలాగే సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ తక్కువగా ఉంటాయి. కానీ ఎప్పుడు 2 విషయాలు గుర్తుంచుకోండి. ఒకటి, డోంట్ బై లయబిలిటీస్. ఇన్స్టాల్మెంట్లో కార్లు, ఐఫోన్లు, లోన్లు, క్రెడిట్ కార్డులు ఏమి తీసుకోకండి. దే విల్ పిన్ యూ డౌన్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ ఇట్ సెల్ఫ్. రెండోది, ట్రై టు ఫైండ్ వేస్ టు డూ ద థింగ్స్ రాదర్ దాన్ ఫైండింగ్ ఎక్స్క్యూజెస్. ఒకవేళ మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, మీ దగ్గర డబ్బులు లేకపోతే 11 నెలలు జాబ్ చేయండి. తర్వాత జాబ్ వదులుదోబి 1 నెల రోజులు ఫుల్గా ట్రావెల్ చేయండి. ఆ వయసులో మీరు మీలో ఉన్న వైల్డ్ సైడ్ని, బయట ఉన్న ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయకపోతే, మనందరి ఫ్యామిలీస్లో కానీ, గల్లీలో కానీ ఒక అంకుల్ ఉంటాడు, ఎప్పుడు ఫ్రస్ట్రేటెడ్గా, చాలా బోరింగ్గా ఉంటాడు. బికాస్ హీ హాస్ నో స్టోరీస్ టు టెల్, హీ హాస్ నథింగ్ టు స్మైల్ అబౌట్. అందరినీ పప్పన్నం ఎప్పుడు పడతావు అని అడుగుతుంటాడు. ఈవెన్చువల్లీ యూ విల్ ఎండ్ అప్ లైక్ దట్ బోరింగ్ అంకల్. మమ్మ మిమ్మల్ని ఎట్లా సెటిల్ చేయాలని రాత్రి నిద్ర ఉంటలేదు మమ్మ నాకు.